హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నీలిమా, డబ్బిచ్చారా చెక్ ఇచ్చారా అని నీలాంబరి అడుగుతూ ఉంటుంది. అమ్మా, ఏదో ఒకటి ఇచ్చుంటారులే, నువ్వు ఆవేశపడకు అని బసవరాజు చెప్తూ ఉంటాడు. ఎక్కడ్రా 10 లక్షలు ఎక్కడా అని బసవరాజు మహేష్ని అడుగుతూ ఉంటాడు. నానా, 10 లక్షలు ఇచ్చారు కానీ మాకు కాదు అని చెప్పి మహేష్ చెప్తూ ఉంటాడు. మరి ఇంకెవరికిరా అని బసవరాజు అంటూ ఉంటే తులసి సిద్ధు వెనక నుంచొని మాకే అని చెప్పి చెప్తూ ఉంటారు. దాంతో బసవరాజు నీలంబరి షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఒసే నీలిమా, గెలుపు సాధించింది నువ్వు కాదా? 10 లక్షల రూపాయలు చెక్ అందుకుంది నువ్వు కాదా అని నీలంబరి అడుగుతూ ఉంటుంది. అవును బామ్మగారు, సిద్ధు తులసినే గెలిచారు అని నీలిమ చెప్తూ ఉంటుంది. వెళ్ళేటప్పుడు గెలుస్తాము, హారతి పళ్ళెం రెడీ చెయ్యి, ఇంకేవేవేవో చెప్పిల్లేవు కదవే అని నీలాంబరి అడుగుతూ ఉంటే బామ్మగారు క్షమించండి అని నీలిమ లోపలికి వెళ్ళిపోతుంది. అమ్మా, మనం కూడా వెళ్దాం పదా అని బసవరాజు అంటూ ఉంటాడు. నానా, ఒక్క నిమిషం, నేను తులసి ఒకరికి ఒకరు జీ తెలుగు కంటెస్టెంట్లో గెలిచాము, మమ్మల్ని అభినందించండి నానా అని సిద్ధు అంటూ ఉంటాడు. ఒరే సిద్ధు, నీకు నా మాట అంటే గౌరవం లేదురా, అందుకే నేను ఎంత చెప్పినా కూడా నా మాటను వినిపించుకోకుండా నువ్వు ప్రోగ్రాంకి వెళ్ళావు అని బసవరాజు అంటూ ఉంటాడు. నానా, అది కాదు నానా, నేను పార్టీ ఆఫీస్కి ఫోన్ చేశాను, అక్కడ ఏ పని లేదని చెప్పారు నాన్న, అందుకే తులసితో కలిసి ప్రోగ్రాంకి వెళ్ళాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. అయితే మీ నాన్నకు ఒక్క మాట అయినా చెప్పకుండా వెళ్ళిపోతావారా అని నీలంబరి అంటూ ఉంటుంది. నాన్నకు చెప్దామనుకున్నాను బామ్మ, కానీ నాన్న ఇంట్లో లేరు. అయినా ఈ డబ్బు హరీష్ బాబు గారిని విడిపించడం కోసం ఉపయోగిద్దామనే నేను ఆ ప్రోగ్రాంకి వెళ్ళాను. హరీష్ బాబు గారిని విడిపించడం కోసం 10 లక్షలు కావాలని నాన్నను అడిగాను, నాన్న లేవన్నారు. ఎలాగో ఒకలా సంపాదించాలనే వెళ్ళాను బామ్మ అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. అంటే ఏంట్రా, ఆ డబ్బుల్ని ఆ హరీష్ గారిని విడిపించడానికి ఉపయోగిస్తావా అని నీలాంబరి అంటూ ఉంటుంది. అందుకే కదా బామ్మ అంత కష్టపడి ఆ గేమ్ షోలన్నిటిని కూడా గెలుచుకుంది అని సిద్ధు అంటూ ఉంటాడు. ఒరే బసవా, చూసావారా నీ కొడుకు ఎలా మాట్లాడుతున్నాడో అని నీలాంబరి అంటూ ఉంటుంది. వాడు మాట్లాడిన దాంట్లో తప్పేముందమ్మా, మన కీర్తి భర్తను విడిపించడం కోసమే కదా వాడు అంత కష్టపడి ఈ గేమ్ షోలో పార్టిసిపేట్ చేసింది, గెలిచింది. వాడు చెప్పింది కరెక్టేలేమ్మా, నువ్వు అనవసరంగా ఆలోచించి బుర్ర పాడు చేసుకోకు, రా వెళ్దాం అని బసవరాజు నీలాంబరిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సిద్ధు, తులసి, మీరు గెలిచారా? ఒక్క నిమిషం ఆగండి, మీ ఇద్దరికి దిష్టి తీసి హారతిస్తాను అని విశాలాక్షి అంటూ ఉంటుంది. ఇప్పుడెందుకు అత్తయ్య ఇవన్నీ అని తులసి అంటూ ఉంటుంది. ఎంతమంది కళ్ళు మీ మీద పడ్డాయో, అందుకే ఒక్కసారి దిష్టి తీస్తాను అని విశాలాక్షి తులసి సిద్ధులకు దిష్టి తీసి హారతిస్తుంది. ఇక లోపలికి వెళ్ళండి అని విశాలాక్షి చెప్పడంతో మామయ్య ఎందుకు ఇలా మాట్లాడారు, అన్నయ్యను విడిపిస్తున్నా అంటే మామయ్యకు అసలు ఇష్టం ఉండదు, అలాంటి మామయ్య ఇలా మాట్లాడారంటే దాని వెనుక ఏదో కారణం ఉండే ఉంటుంది అని తులసి తనలో తానే అనుకుంటూ ఉంటుంది. ఇక సిద్ధు రూమ్లోకి వెళ్తాడు, తులసి కూడా రూమ్లోకి వెళ్తుంది. ఏమండి, నన్ను క్షమించండి అని తులసి అంటూ ఉంటుంది. నువ్వే నన్ను క్షమించాలి తులసి అని సిద్ధు అంటూ ఉంటాడు. ఇక తులసి షాకింగ్గా సిద్ధు వైపు చూస్తూ ఉంటుంది. ఏమండి, మీరేనా ఇలా మాట్లాడేది అని తులసి అంటూ ఉంటుంది. అవును తులసి, ఆ రోజు నాన్నకు ఎమ్మెల్యే సీట్ రాకపోవడానికి కారణం నువ్వేనని ముందే నాతో చెప్పావు, కానీ నువ్వు జోక్గా చెప్తున్నావని నేను నిన్ను నమ్మలేదు. నేను నిన్ను అపార్థం చేసుకున్నాను తులసి. నువ్వు ఈ కుటుంబం పట్ల బాధ్యతగా ఉంటున్నావు, కానీ ఆ కనిష్క చెప్పిన మాటలు నమ్మి నేనే నిన్ను అపార్థం చేసుకున్నాను. నువ్వు డబ్బు కోసమే ఈ ఇంట్లో ఉంటున్నావని కనిష్క చెప్పింది, నేను కూడా అదే నిజం అనుకున్నాను తులసి. నువ్వు నిజంగా డబ్బు కోసం ఈ ఇంట్లో ఉండేదానివే అయితే ఇన్ని అవమానాలను ఎందుకు భరిస్తావు తులసి? నాన్నకు ఎమ్మెల్యే సీట్ రాకుండా అడ్డుకున్నావు, దానికి ఏదో కారణం ఉండే ఉంటుంది, కానీ అమ్మకు ఎమ్మెల్యే సీట్ రావాలని నువ్వే బలంగా కోరుకున్నావు. అమ్మ నాన్న నీ దృష్టిలో ఇద్దరు ఒకటే కదా, నాన్నకు వద్దనుకొని అమ్మకు ఎమ్మెల్యే సీటు ఇప్పించాలనుకున్నావంటే దాని వెనుక ఏదో బలమైన కారణం ఉండుంటుందని నేను అర్థం చేసుకోలేకపోయాను, నన్ను క్షమించు తులసి అని సిద్ధు చెప్తూ ఉంటాడు. ఇన్ని రోజులకి నన్ను అర్థం చేసుకున్నారు, చాలా థ్యాంక్స్ అండి అని తులసి సిద్ధుని గట్టిగా హగ్ చేసుకుంటుంది. ఈ రోజు నుంచి మీ దగ్గర ఏ విషయాన్ని కూడా దాచనండి అని తులసి అంటూ ఉంటుంది. నేను కూడా నిన్ను అపార్థం చేసుకోను తులసి అని సిద్ధు చెప్తూ ఉంటాడు.
చాలండి, ఇది చాలు అని తులసి అంటూ ఉంటుంది. సరే అండి, మీరు ఫ్రెష్ అయ్యి రండి, భోజనం వడ్డిస్తాను అని తులసి అంటుంది. సరే తులసి అని సిద్ధు వాష్రూంలోకి వెళ్తాడు. ఇక తులసి కిందికి వెళ్తుంది. ఒరే బసవా, ఏంట్రా ఆ హరీష్ని విడిపించడం కోసం సిద్ధుగాడు ఆ 10 లక్షలు ఉపయోగిస్తా అంటుంటే నువ్వు అలా మాట్లాడావు. నువ్వు మాట్లాడిన మాటలు నాకు ఏమీ నచ్చలేదురా అని నీలాంబరి అంటూ ఉంటుంది. ఆ మాటలను తులసి వింటుంది. మామయ్య అసలు స్వరూపం ఏంటో ఇప్పుడే తెలిసిపోతుంది, మామయ్య అలా ఎందుకు మాట్లాడారో కూడా తెలిసిపోతుంది అని చెప్పి తులసి తనలో తానే అనుకుంటూ ఉంటుంది. మామయ్య గురించి ఆయనకు ఎన్నిసార్లు చెప్పినా కూడా నమ్మలేదు. కానీ మామయ్య నిజ స్వరూపం ఏంటో ఆయనకు తెలియజేస్తాను. సాక్ష్యాధారాలతో సహా మామయ్య తప్పు చేస్తున్నారని ఆయన ముందు నిరూపిస్తాను అని తులసి తనలో తానే అనుకుంటూ ఉంటుంది. చెప్పరా బసవా, నిన్నే అడుగుతుంది. ఆ హరీష్ గడు బయటికి వస్తే కీర్తి ఆ హరీష్ గడితో కలిసి ఆ ఇంటికి వెళ్తుందిరా. కీర్తిని ఆ ఇంటికి పంపించడం కోసమా ఇన్ని రోజులు మన ఇంట్లో ఉంచుకుంది అని నీలాంబరి అడుగుతూ ఉంటుంది. అమ్మా, సిద్ధు నన్ను గుడ్డిగా నమ్ముతున్నాడమ్మా. సిద్ధుకి నేనంటే చాలా ప్రేమ ఉంది. సిద్ధు దృష్టిలో నేను చెడ్డవాడిని అవ్వకూడదన్నా ఒకే ఒక్క కారణంతో సిద్ధు దగ్గర అలా మాట్లాడానమ్మా. నువ్వేం బాధపడకు. ఆ హరీష్ గడు ఎట్టి పరిస్థితిలో బయటికి రాడు అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. ఏం చేస్తావు బసవ అని నీలాంబరి అంటూ ఉంటుంది. చూడమ్మా నువ్వే అని బసవరాజు ఫోన్ తీసుకొని పోలీస్ ఆఫీసర్కి ఫోన్ చేస్తాడు. చెప్పండి బసవరాజు గారు, ఇలా ఫోన్ చేశారేంటి అని పోలీస్ ఆఫీసర్ అడుగుతూ ఉంటాడు. ఆ హరీష్ని నిర్దోషిగా బయటికి తీసుకురావటం కోసం మా తులసి సిద్ధు ఇద్దరు కూడా చాలా ప్రయత్నాలే చేస్తున్నారు. ఆ హరీష్ గాడు స్టార్టప్ కంపెనీ కోసం చేసిన 10 లక్షల అప్పు తీర్చడానికి 10 లక్షలు కూడా సిద్ధం చేశారు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు ఎస్ఐ. ఆ హరీష్ అప్పు తీసుకుంది 10 లక్షలు కాదు, 50 లక్షలని డాక్యుమెంట్లో ఉండాలి. 50 లక్షలు అప్పు తీర్చలేక సిద్ధు తులసి ఇద్దరు కూడా చేతులెత్తేయాలి. ఆ హరీష్ గడికి శిక్ష పడాలి. చెప్పింది అర్థమవుతుంది కదా అని బసవరాజు ఇన్స్పెక్టర్తో చెప్తూ ఉంటాడు. అర్థమైంది బసవరాజు గారు, నేను చూసుకుంటాను అని ఇన్స్పెక్టర్ చెప్తూ ఉంటాడు. సరే ఉంటాను, ఈ విషయం నీకు నాకు మధ్యలోనే ఉండాలి అని బసవరాజు ఫోన్ కట్ చేస్తాడు. మావయ్య, నాకు భలే దొరికిపోయారు. మీరు ఇంత ఈజీగా దొరుకుతారని అసలు అనుకోలేదు. మీ గురించి ఆయనకు తెలిసేలా చేస్తాను. సాక్ష్యాధారాలతో సహా మిమ్మల్ని ఆయన ముందు దోషిగా నిలబెడతాను అని తులసి తనలో తానే అనుకుంటూ ఉంటుంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో నేను ఆయన దృష్టిలో చెడ్డదాన్ని కాకూడదు అని తులసి తనలో తానే అనుకొని వెంటనే ఏమండి ఏమండి అని సిద్ధు దగ్గరకు వెళ్తుంది. ఏంటి తులసి అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఏమండి, మామయ్య గురించి నేను ఎంత చెప్పినా కూడా మీరు నమ్మలేదు కదా. మామయ్య నిజ స్వరూపం ఏంటో మీకు తెలియజేస్తానండి అని తులసి అంటూ ఉంటుంది. తులసి, ఇప్పుడే మన ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండ్స్ అన్నీ పోయి సంతోషంగా ఉన్నాము. ఈ సమయంలో నువ్వు మళ్ళీ నాన్న గురించి ఉన్నవి లేనివి చెప్పి నన్ను బాధ పెట్టకు, నాకు దూరం అవ్వకు అని సిద్ధు చెప్తూ ఉంటాడు. ఏమండి, మీరు ఇలా అంటారని నాకు తెలుసండి, అందుకే సాక్ష్యం తీసుకొచ్చానండి అని తులసి అంటుంది. సాక్ష్యం తీసుకొచ్చావా, ఏంటది అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఏంటంటే ఇది చూడండి అని తులసి తన ఫోన్లో ఉన్న వీడియోని చూపిస్తూ ఉంటుంది. బసవరాజు నీలాంబరితో మాట్లాడిన మాటలు, పోలీస్ ఇన్స్పెక్టర్తో మాట్లాడిన మాటలు అన్నీ కూడా ఆ వీడియోలో కనిపిస్తూ ఉంటాయి. ఆ వీడియో చూసిన సిద్ధు ఒక్కసారి షాక్ అవుతాడు. ఎప్పటికైనా అర్థమైందండి, మా అన్నయ్యను వదిలిపెట్టొద్దని పోలీసులకు చెప్తుంది మావయ్యనండి. మా అన్నయ్యను ఈ కేసులో ఇరికించింది కూడా మావయ్యనండి అని తులసి చెప్తూ ఉంటుంది. తులసి, నేను ఇన్ని రోజులుగా నువ్వు నాన్న గురించి చెప్తుంటే నేను నమ్మలేదు. సాక్ష్యం తీసుకొచ్చి నా కళ్ళు తెరుచుకునేలా చేశావు. ఇప్పుడే నాన్నను నిలదీస్తాను అని సిద్ధు కోపంగా కిందికి వెళ్ళి నానా నానా అని పిలుస్తూ ఉంటాడు. ఏంట్రా సిద్ధు, ఎందుకు అలా అరుస్తున్నావు అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. నానా, మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా అని సిద్ధు అంటూ ఉంటాడు. ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు సిద్ధు అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. హరీష్ బావ గారిని బయటికి రాకుండా చేస్తుంది మీరా అని సిద్ధు అంటూ ఉంటాడు. ఏంట్రా సిద్ధు అలా మాట్లాడుతున్నావు, హరీష్ని నువ్వు బయటికి తీసుకొస్తానని చెప్పావు కదా, నువ్వు బయటికి తీసుకొస్తా అంటే నేను కూడా సరే అన్నాను కదా అని బసవరాజు అంటూ ఉంటాడు. నానా, మీరు మాట్లాడిన మాటలన్నీ కూడా నేను చూసేశాను నానా అని సిద్ధు ఫోన్లో ఉన్న వీడియోని బసవరాజుకి చూపిస్తూ ఉంటాడు. వీడియో చూసిన బసవరాజు ఒక్కసారి షాక్ అవుతాడు. ఏంటి నాన్న, షాక్లో ఉన్నారా? మీ నిజ స్వరూపం నాకు తెలిసిపోయింది అనుకున్నారా? మీరు ఇంత మోసం చేస్తారనుకోలేదు నాన్న అని సిద్ధు బసవరాజుని నిలదీస్తూ ఉంటాడు. ఒరే సిద్ధు, మీ నాన్ననే నిలదీసే స్థాయికి వెళ్ళిపోయావా అని నీలాంబరి అంటూ ఉంటుంది. తప్పు చేసింది అమ్మైనా నానైనా నిలదీయక తప్పదు కదా బామ్మ అని
సిద్ధు అంటూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.